బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుంటూరు జిల్లాలో మత్స్యశాఖ అధికారి కిరణ్ కుమార్ సస్పెండ్ అయ్యారు. కిరణ్ కుమార్ను సస్పెండ్ చేస్తూ మత్స్యశాఖ కమిషనర్ శంకర్ నాయక్ ఉత్తర్వులు జారీ చేశారు. వినుకొండ మత్స్యశాఖ సహాయ అధికారి జలాలుద్దీన్ సంతకాన్ని కిరణ్ కుమార్ ఫోర్జరీ చేశారు. మత్స్య సహకార సంఘం నకిలీ బైలా కాపీ తయారు చేసినట్లు గుర్తించిన అధికారులు కిరణ్ కుమార్ను విధుల నుంచి తొలగించారు. వినుకొండ జీడీసీసీ బ్యాంకులో 50 లక్షల రుణం కోసం ఫోర్జరీ సంతకం చేయడంతో క్రిమినల్ కేసు నమోదైంది. గతంలో ఒంగోలు, వినుకొండ, గుంటూరులో బాధ్యతలు చేపట్టిన కిరణ్ కుమార్ పనిచేసిన 3 జిల్లాల్లో సస్పెండ్ అయ్యారు. గుంటూరు జిల్లాలో మత్స్యశాఖ అధికారి కిరణ్ కుమార్ సస్పెండ్ అయ్యారు. కిరణ్ కుమార్ను సస్పెండ్ చేస్తూ మత్స్యశాఖ కమిషనర్ శంకర్ నాయక్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా గుంటూరు ప్రతినిధి వీరస్వామి ఫోన్ లైన్లో అందిస్తారు. వీరస్వామి, చెప్పండి. కొద్దిసేపటి క్రితమే గుంటూరు జిల్లా మత్స్యశాఖ అధికారిగా ఉన్న కిరణ్ కుమార్ ని కమిషనర్ శంకర్ నాయక్ మాత్రం సస్పెండ్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో వినుకొండలో పనిచేస్తున్న సమయంలో అక్కడ సహాయ అధికారిగా ఉన్న జలాలుద్దీన్ ఫోర్జరీ సంతకం చేసి జీడీసీసీ బ్యాంకులో 50 లక్షల రుణం పొందేందుకు మాత్రం దాంతో పాటు కుట్ర చేయడంతో దాంతో ఆ కేసు విషయంలో చూసుకున్నట్టు మాత్రం ఆ శాఖ అధికారి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో 6వ తారీఖున ఏదైతే ఉందో ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేశారు. వెంటనే మాత్రం ఏదైతే ఉందో రాష్ట్ర కమిషనర్ గా ఉన్న శంకర్ నాయక్ సస్పెండ్ చేసిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్టు మాత్రం మత్స్యశాఖ అధికారిగా ఉన్న కిరణ్ కుమార్ గతంలో ఒంగోలు, వినుకొండ, గుంటూరు జిల్లాల్లో కూడా పనిచేసిన పరిస్థితి నెలకొంది. ఈ 3 చోట్ల కూడా సస్పెండ్ అయ్యారు. విధుల నుంచి తప్పించిన పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో ఏ మత్స్యశాఖ అధికారి కూడా 3 సార్లు మాత్రం సస్పెండ్ అయిన పరిస్థితి దాఖలాలు కూడా ఇప్పటికి లేదు. ఇది ఒక సంచలనంగా మారిందని చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. జీడీసీసీ బ్యాంకులో నుంచి 50 లక్షల రుణం పొందేందుకు మాత్రం ఏదైతే ఉందో ఒక బైలా కాపీని కూడా సహకార సంఘానికి సంబంధించిన ఫోర్జరీ సంతకంతో కూడా తయారు చేసి రుణం పొందేందుకు మాత్రం చూడడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా అక్కడ అధికారులు కూడా వెంటనే సమాయత్తమయ్యారు. దానికి సంబంధించి కూడా నా సంతకం ఫోర్జరీ చేశారని చెప్పి వెంటనే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో ఈ కేసు నమోదైన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్టు మాత్రం అతన్ని విధుల నుండి సస్పెండ్ చేస్తూ మాత్రం ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికీ ఏదైతే ఉందో తీరు మారలేదు. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కూడా ఇది ఒక రాష్ట్రంలో కూడా చూసుకున్నట్టు మాత్రం ఇంత మటుకు 3 సార్లు సస్పెండ్ అయిన అధికారి ఎవరు లేదని చెప్పి ఒక సంచలనంగా మారిన పరిస్థితి నెలకొంది. హరీష్. ఓకే, రైట్. థ్యాంక్ యూ వీరస్వామి.